సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కేసులు పెరిగాయని అయితే అరెస్టులు కూడా పెరిగాయని నిజామాబాద్ జిల్లా లా అండ్ ఆర్డర్ అడిషనల్ సూపరింటెండెంట్ జయరాం తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిపి కార్యాలయంలో అన్వల్ క్రైమ్ నివేదికపై పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ సంవత్సరం జిల్లాలో మర్డర్ కేసులు చాలా వరకు తగ్గాయని అన్నారు. అయితే చాలా వరకు అనేక కేసులను పోలీసులు ఎంతో చాకచక్యంగా ఛేదించారని, ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు పెరిగాయన్నారు. వీటిపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, సరైన జాగ్రత్తలు తీసుకుని ప్రయాణిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. మర్డర్స్ అన్ని కూడా సేమ్ ఉన్నాయి. కేసెస్ వేస్తాం కాబట్టి మైనర్స్ అందరు కూడా ఎలోప్మెంట్ కేసెస్ అన్ని ఉంటాయి కాబట్టి అన్ని కేసెస్ కూడా మనము వాటిని అన్నింటినీ కూడా కిడ్నాప్ కింద రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి 18 years కన్నా కింద ప్రతి ఒక్క అమ్మాయి, ఈవెన్ అబ్బాయి కానీ మిస్ అయినా కానీ మనము కిడ్నాపింగ్ కింద కేసు చేస్తున్నాం కాబట్టి సబ్సిక్వెంట్గా వాళ్ళని ట్రేస్ చేసిన తర్వాత సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఉంటే వాటిని రేప్గా పరిగణించి వాటిని పోక్సో యాక్ట్ కింద చేస్తున్నాం కాబట్టి ఈ దీంట్లో కేసెస్ పెరిగినా కానీ దాంట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ అరెస్ట్లు కూడా జరుగుతున్నాయి ఎట్ ద సేమ్ టైం. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ప్రాపర్టీ అఫెన్సెస్లో మర్డర్ ఫర్ గెయిన్ ఈ సంవత్సరము చాలా తగ్గినాయని చెప్పుకోవచ్చు. 2021లో 6 కేసులు ఉంటే 2022లో 13 కేసులు ఉంటే ఈ సంవత్సరము 3 కేసులు అయినాయి. 3 కేసులు కూడా డిటెక్ట్ అయినట్టు మన రికార్డ్స్లో ఉంది. 3 కేసెస్ కూడా డిటెక్ట్ అయినాయి.